తొలకరి వర్షాలు స్టార్ట్ అయిపోయినాయి. అంటే ఎండాకాలంలో నుంచి వర్షాకాలంలోకి మారుతున్నాము కదా. ఈ సీజన్లో మన మొక్కలన్నీ ఆరోగ్యంగా ఉండి ఎటువంటి పెస్ట్ అనేది అటాక్ అవ్వకుండా, ఫంగస్ రాకుండా మన మొక్కలు హెల్తీగా పెరగాలి అంటే ఇవాళ నేను ఒక సూపర్ లిక్విడ్ ఫర్టిలైజర్ని చూపించబోతున్నానండి. నమస్తే, నేను వాణి. వెల్కమ్ టు మై ఛానల్ గార్డెనింగ్ విత్ వాణి. ఈ ఫర్టిలైజర్ని మనము మొక్కలకి ఇవ్వడం వల్ల మన మొక్కలు చాలా బాగా పూలు పూస్తాయండి. ఈ ఫర్టిలైజర్ ఏంటి, ఎప్పుడు ఇవ్వాలి, ఎలా తయారు చేసుకోవాలి అనేది ఇవాళ వీడియోలో క్లియర్గా చూపిస్తానండి. వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, ఇన్ఫర్మేషన్ మిస్ కాకుండా ఉంటారు. ఇక్కడ చూసినట్లయితే మల్లె మొక్క చాలా చిన్నదండి, పూలు కూడా బాగా పూస్తున్నాయి. ఈ మొక్కలన్నీ కూడా మనము కొమ్మలతో ప్రాపగేట్ చేసుకోవచ్చు. ఈ మొక్క నేను లాస్ట్ ఇయర్ పెట్టిన మొక్క అండి. ఓన్లీ కుండీలోనే పెట్టాను, కాకపోతే ఇలా స్టిక్స్ పెట్టి దానికి బాగా సపోర్ట్ని ఇచ్చాను కాబట్టి నాకు బాగా అయితే పూలు అయితే పూస్తున్నాయి. ఇది సెకండ్ టైం అన్నమాట నాకు పువ్వులు ఇలా రావటం. ఎప్పటికప్పుడు మన మొక్కల్లో కలుపు మొక్కలున్నా, పిచ్చి మొక్కలున్నా అన్నీ తీసేస్తూ ఉండాలండి. ఎందుకంటే మనం ఇచ్చే ఫర్టిలైజర్స్ మెయిన్ మొక్కలకి అందాలి అంటే ఎప్పటికప్పుడు గడ్డిని కానీ, అవసరం లేని పిచ్చి మొక్కలు కానీ తీసేస్తూ ఉండాలి. అప్పుడే మనం ఇచ్చిన ఫర్టిలైజర్స్ మెయిన్ మొక్కకు అంది ఇలా పూలు రావడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ చూడండి, మల్లె చెట్టుకి ప్రతి కొమ్మకి మొగ్గలు, చిగుర్లు అనేది బాగా వచ్చింది. అలాగే మొక్క కూడా గ్రీన్ గా హెల్తీగా ఫ్లవర్స్ నిగనిగలాడుతుంది. ఇలా మొగ్గలు, పువ్వులు రావటానికి ఆర్గానిక్ ఫర్టిలైజర్స్ ఇవ్వడమే అన్నమాట మెయిన్ కారణము. ముఖ్యంగా మల్లె చెట్టుకి మొగ్గలు అయిపోతానే లైట్గా ప్రూనింగ్ అనేది చేయాలండి. ఎంత ప్రూన్ చేస్తేనే మొక్క అలా బాగా బుషిగా చక్కగా తయారవుతుందండి. చక్కగా మొగ్గలు వచ్చి పూలు అనేది వస్తాయి. ఒక దగ్గర కట్ చేస్తే రెండేసి బ్రాంచెస్ అనేది మనకి వస్తాయి. ఇలా కుండీల్లోనే మనం మల్లె చెట్టుని చక్కగా మనము పెంచుకోవచ్చు. ఇంకా చాలా మంది ఫ్రెండ్స్ మాకు మల్లె పూలు పూయటం లేదు అంటూ ఉంటారండి. అలాంటి వాళ్ళందరూ ఇలా ముదిరిపోయిన ఆకులన్నిటిని తీసేయండి. డార్క్ గ్రీన్ లో ఉంటాయి కదా, అలాగే ముడుచుకొని ఉంటాయి. ముడతలు ముడతలుగా ఉన్న ఆకులన్నిటినీ కూడా తీసేసి లైట్ గా ప్రూనింగ్ అనేది చేయండి. ఆల్రెడీ మనం ప్రూనింగ్ చేసి ఉండవచ్చు. తర్వాత ఇలా పైన టిప్స్ అన్నిటిని కట్ చేసేయండి. తర్వాత వర్మీ కంపోస్ట్ తో పాటు మస్టర్డ్ కేక్ కలిపి మొక్కకిస్తే చక్కగా పూలు అనేది పూస్తాయి. మల్లి మొక్కని మనము సన్ లైట్ లో పెడితేనే పూలు అనేది పూస్తాయండి. మరి మన గార్డెన్ లో పూలు బాగా పూయాలి అంటే పెస్ట్ కంట్రోల్ చేయాలండి. వారానికి ఒకసారి మనం ఆర్గానిక్ గా చేసుకున్నవి తప్పకుండా స్ప్రే చేయాలి. ఈ మందార మొక్క చాలా రోజుల తర్వాత నాకు పువ్వు అది పూసిందండి. అస్సలు మొక్క చనిపోతుంది అనుకున్నాను. ట్రీట్మెంట్ చేయడం వల్ల మంచిగా సర్వైవ్ అయిపోయింది. ఇప్పుడు చక్కగా పువ్వులు కూడా పూసింది. సో ఇవాళ వీడియోలో నేను వచ్చిన మొగ్గలు రాలిపోకుండా ఉండాలన్నా, వచ్చిన పూలు కూడా పెద్ద సైజులో రావాలన్నా అరటి పళ్ళను డైరెక్ట్ గా సాయిల్లో పెట్టేస్తున్నానండి. ఇలా మాగిపోయిన అరటి పళ్ళు ఉంటాయి కదండి, మొహమాటం లేకుండా మనం మార్కెట్ లో తెచ్చుకొని ఇలా మొక్కలు కుండీల్లో పెట్టడం వలన వచ్చిన పూత రాలిపోకుండా ఉంటుందండి. అలాగే కుండీలలో మొక్కలు పెంచుతున్నాం కాబట్టి మట్టి కూడా బలంగా మారుతుంది. వానపాములకి మంచి ఆహారం అండి. ఈ పొటాషియం ఎక్కువగా ఉంటుంది మనకి ఈ అరటి పళ్ళలో. ఇలా పూత పిందె ఉన్న దశలో మనము ఈ అరటి పళ్ళని ఇలా పెట్టడం వలన వచ్చిన పూత రాలిపోకుండా ఉంటుంది. అలాగే వచ్చిన ఫ్లవర్స్ కూడా సైజు పెద్దగా రావడానికి అవకాశం ఉంటుంది. ఇలా మొక్కల చుట్టూ పెట్టడం వలన మొక్కలకి పొటాషియం ఇచ్చినట్లు అవుతుందండి. దాంతో పాటు నైట్రోజన్, ఫాస్ఫరస్, మెగ్నీషియం ఇవన్నీ కూడా ఉంటాయండి ఇందులో. సో ఇలా బనానాస్ పాడైనవి, మనకి యూజ్ లేనివి మార్కెట్ లో దొరికినప్పుడు తక్కువ రేట్లో ఇస్తారండి. ఎన్ని కావాలంటే అన్ని తెచ్చుకొని ఇలా మొక్కలు చుట్టూ పెట్టేయడం వల్ల పొటాషియం ఎక్కువగా మనము అందించినట్లు అవుతాము మన మొక్కలకి. కుండీలలో పెరిగే మొక్కలకి లేదా నేలపైన పెరిగే మొక్కలకి చాలా తేడా ఉంటుందండి. మట్టి బాగా గట్టిగా అయిపోతూ ఉంటుంది అనమాట కుండీలలో. కాబట్టి అప్పుడప్పుడు మట్టిని అనేది మనం లూజ్ చేసుకుని ఫర్టిలైజర్స్ అనేది ఇస్తూ ఉండాలి. మట్టి బలంగా మారడానికి ఇలా మాగిపోయిన మెత్తబడిన అరటి పళ్ళని మనం ఇలా మట్టిలో పెట్టేయడం వల్ల మట్టి అనేది అసిడిక్ గా తయారవుతుంది. ఈ అరటి పళ్ళలో చాలా న్యూట్రియన్స్ ఉంటాయండి. అంతేకాకుండా ఎర్త్ వామ్స్ కూడా మనకి బాగా డెవలప్ అవుతాయి ఇలాంటివి మనం మట్టిలో పెట్టేదాని వలన. ఇలా మాగిపోయిన అరటిపళ్ళు ఉన్నప్పుడు చిన్న చిన్న పీసెస్ గా కట్ చేసి మన మొక్కకి కొద్దిగా దూరంలో ఇలా చిన్న చిన్న గుంతలుగా తీసి అందులో పెట్టేసి పైన మళ్ళీ మనము మట్టి కవర్ చేయడం వల్ల స్లోగా మనకి అది డీకంపోస్ట్ అయ్యి దాంట్లో ఉన్న న్యూట్రియన్స్ అన్ని మెల్లిమెల్లిగా మన మొక్కకు అందిస్తూ ఉంటుంది. మన దగ్గర అరటిపళ్ళు ఎక్కువగా ఉన్నప్పుడు ఫ్రూట్ ఫర్మెంటెడ్ జ్యూస్ ఒకసారి తయారు చేసుకున్నాం అనుకోండి, సంవత్సరం వరకు నిల్వ ఉంటుందండి. అప్పుడప్పుడు నెలకు ఒకసారి మనము దాన్ని లిక్విడ్ ఫామ్ లో తయారు చేసుకొని మొక్కలకి ఇస్తూ ఉన్నాం అనుకోండి, మంచిగా ఫ్లవరింగ్ అనేది మనం తీసుకోవచ్చు. అది ఎలా తయారు చేయాలి అనేది డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తానండి. సో ఫర్టిలైజర్ విషయానికి వస్తే ప్రతి ఒక్కరూ కూడా ఈజీగా తయారు చేసుకోబోయే ఫర్టిలైజర్ అండి. అది ఎలా తయారు చేయాలో చూసేద్దాం.
నీళ్లకు బదులుగా నేను చూపించే సింపుల్ ఫర్టిలైజర్ ఇవ్వండి. ఈ ఫర్టిలైజర్ ఏంటి అంటే బియ్యం కడిగిన నీళ్ళండి. మనకి డైలీ కిచెన్ లో బియ్యం కడిగిన నీళ్ళు వస్తూ ఉంటాయి కదండి. అలాగే కందిపప్పు, మినప్పప్పు కడిగిన నీళ్ళని కూడా ఈ బియ్యం కడిగిన నీళ్ళలో యాడ్ చేస్తూ ఉన్నాను. అలాగే దోసకి, ఇడ్లీకి మనం గ్రైండ్ చేస్తూ ఉంటాం కదండి. గ్రైండ్ చేసిన తర్వాత మిక్సీ జార్లో అడుగు వచ్చిన నీళ్ళని కూడా మనము ఇందులో యాడ్ చేసుకోవచ్చండి. యాడ్ చేయడం వల్ల మంచి పోషకాలు అనేది మన మొక్కలకి అందుతాయి. మరి ఇందులో మంచి మైక్రో న్యూట్రియన్స్ ఉంటాయి. ఎన్పికేతో పాటు బియ్యం కడిగిన నీళ్లు, కందిపప్పు కడిగిన నీళ్లు కలెక్ట్ చేసుకుంటూ ఉంటాం కదా. సో ఈ వాటర్ లో పోషకాలు అనేది చాలా ఎక్కువగా ఉంటాయి. మనము ఇలాంటి వాటర్ ని ప్లాస్టిక్ లేదా మట్టి పాత్రలలోనే ఫర్మెంటేషన్ అనేది చేసుకోవాలండి. స్టీల్ కానీ అల్యూమినియం గిన్నెలో ఇలాంటివన్నీ చేసుకోకూడదండి. ఓన్లీ ఇలా ప్లాస్టిక్ కంటైనర్స్ లోనే మనం ఇలా ప్రాసెస్ అనేది చేసుకోవాలి. సో ఇలా నేను మూత అనేది కొద్దిగా గ్యాప్ ఇచ్చి పెట్టున్నానండి. ఎందుకంటే అందులో నుంచి మనకి గ్యాసెస్ అనేది రిలీజ్ అవుతూ ఉంటాయి. చూసారు కదండి, చక్కగా పర్మెంటేషన్ అయితే అయింది. మంచిగా పైన అయితే తెడ్డు లాగా కూడా వచ్చింది కదా. లైట్ గా పులిసిన స్మెల్ కూడా వస్తా ఉందండి. మొక్కలకి పులిసిన వేస్తే అవి చక్కగా ఇష్టపడతాయి. అంటే కావలసిన పోషకాలన్నీ కూడా ఈ వాటర్ లో ఉంటాయి. అవి చక్కగా హ్యాపీగా తీసుకుంటాయి ఇలాంటి వాటర్ ని మన మొక్కలకి ఇస్తే. ఇందులోని ఒక కాఫీ పౌడర్ ని యాడ్ చేస్తున్నానండి. బ్రూ ప్యాకెట్స్ ఉంటాయి కదా, 5 రూపీస్ ఇది ఒకటి యాడ్ చేస్తున్నాను. ఇది ఏ కంపెనీదన్నా తీసుకోండి, కాస్ట్లీదే తీసుకోవాల్సిన అవసరం లేదండి. తక్కువ రేట్ ఏదైనా పర్లేదు, కాఫీ పొడి ఉంటే చాలు. ఇది ఫ్లవరింగ్ బూస్టర్ గా మన మొక్కలకి చాలా బాగా యూజ్ అవుతుందండి. నెక్స్ట్ ఇందులో మనము కాఫీ పౌడర్ ని వేసినాం కదండి, నైట్రోజన్ అనేది ఉంటుంది. అలాగే మట్టిని అసిడిక్ గా చేసేటటువంటి గుణం కూడా మనకి ఇందులో ఉంటుందండి. మంచి పొటాషియం అన్నమాట, మొక్కలకి చాలా బాగా యూజ్ అవుతుందండి. పువ్వులు కూడా బాగా పూస్తాయి ఈ ఫర్టిలైజర్ ఇవ్వడం వల్ల. 1:5 రేషియోలో నేను యాడ్ చేస్తున్నానండి. ఒక గ్లాస్ ఫర్టిలైజర్ అనుకోండి, 5 గ్లాసెస్ నార్మల్ వాటర్ అన్నమాట. ఆ విధంగా నేను దీన్ని బాగా డైల్యూట్ చేసి మొక్కలకి ఇస్తున్నాను. ఇది అది అని కాదండి, మల్లె మొక్కలు కానీ, చామంతి మొక్కలు కానీ, గులాబీ మొక్కలు కానీ, మందారాలు ఏది ఉంటే ఆ ప్లాంట్స్ అన్నిటికీ వచ్చండి. ఇది ఫ్లవరింగ్ బూస్టర్ గా బాగా యూజ్ అవుతుంది మన మొక్కలకి. ఈ బియ్యం కడిగిన నీళ్ళల్లో ఎన్పికే ఉంటుందండి. మట్టిని బలంగా మారుస్తుంది. మనము వీటిని ఫర్మెంటేట్ చేసి మొక్కలకి ఇచ్చినప్పుడు మట్టి అనేది బలంగా మారుతుంది. అలాగే గుడ్ బ్యాక్టీరియా కూడా డెవలప్ అయ్యి, చాలా మైక్రోబ్స్ డెవలప్ అయ్యి మొక్కల ఎదుగుదలకి కూడా చాలా యూజ్ అవుతుందండి. ఎప్పుడైనా సాయిల్ డ్రై అయినప్పుడు వాటర్ని ఇస్తూ ఉండండి. ఇలా ఎంత క్వాంటిటీ కావాలంటే అంత క్వాంటిటీ మాత్రమే మనం ఇవ్వాలి. ఎక్కువ కింద పోసి వేస్ట్ చేసే కన్నా మొక్క పీల్చినంత ఇస్తే సరిపోతుంది ఇలాంటి వాటర్ని. సో ఇది ఎన్పికే ఫర్టిలైజర్ కాబట్టి పూత, పిందె, కాయ దశలో ఉన్నప్పుడు ఇలాంటి ఫర్టిలైజర్ ని 20 రోజులకు ఒకసారి ఇచ్చామనుకోండి, వచ్చిన పూత రాలిపోకుండా ఉంటుంది. అలాగే వచ్చిన పిందె కూడా మంచి సైజులో కాయడానికి అవకాశం ఉంటుంది. ఇంకా మా మొక్కల్లో పూలు పూయడం లేదు అనే వాళ్ళందరూ ఈ ఆర్గానిక్ ఫర్టిలైజర్స్ తయారు చేసి మీ మొక్కలకి ఇవ్వండి. మంచి మ్యాజిక్ అనేది చూస్తారు. సో ఈ వీడియో ద్వారా మాగిపోయిన అరటి పళ్ళను మట్టిలో పెట్టడం వల్ల ఎలా అసిడిక్ గా తయారవుతుంది అనే విషయం అయితే తెలుసుకున్నామండి. అలాగే ఎన్పికే ఫర్టిలైజర్ ఎలా తయారు చేయాలి అనేది కూడా తెలుసుకున్నాము. ఈ వీడియో మీ అందరికీ యూస్ఫుల్ అని చెప్పి ఆశిస్తున్నాను. నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చేయండి, అలాగే కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సర్వే జనా సుఖినో భవంతు. థ్యాంక్ యూ.